ఇవాళ మనం కోడింగ్ ప్రాక్టీస్ 14Aలో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్పుట్ ఇంటీజర్ నెంబర్ ఇవ్వబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ది అదేవిధంగా ఫస్ట్ రో అండ్ సెకండ్ రో అంటే 0th రో అండ్ ఫస్ట్ రో ఈ రెండు కూడా 1 1 2 అని నెంబర్స్ అని వచ్చినాయి. అదేవిధంగా లాస్ట్ రో చూసుకున్నారు, లాస్ట్ రోలో కూడా అన్ని నెంబర్స్ వచ్చినాయి. కానీ మిగతా ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, మిగతా ఈ రోస్లో మాత్రం మధ్యలో స్పేసెస్ అనేవి వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటాను. మనకు ఒకటే నెంబర్ ఇచ్చారు కదా. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అని తీసుకుందాం. ప్యాటర్న్ ఇస్ ఈక్వల్ టు ఎంటీ తీసుకుందాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినా 1 నుంచి స్టార్ట్ అయిపోయినట్టు 1 2. ఇక్కడ ఏం చేద్దామంటే ఐ ప్లస్ 1 అనేది ఇద్దాం. ఇచ్చేసి ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు మనం ఏం చేయాలి, ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ జే తర్వాత ఒక స్పేస్. ఒకవేళ ఆ విధంగా కానప్పుడు ఎల్స్ పార్ట్ తీసుకొని ప్యాటర్న్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ ఇఫ్ జే ఈక్వల్ టు 1 ఆర్ జే ఈక్వల్ టు ఐ. ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ జే ఎల్స్ ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ మన ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 1 2 1 3 1 4 ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏం జరిగిందంటే ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 0 1 మనకు మొత్తానికి రాలేదు. అంతే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్కి రావట్లేదు. లాస్ట్కి రాకపోవడానికి రీజన్ ఇది. if I is equal to less than or equal to 1 or I equal to a minus 1. ఇప్పుడు కోడ్ను రాద్దాం. 1 1 2 3 1 2 3 4 ఇక్కడ పైన ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అయినాయి. అండ్ ఇప్పుడు కోడ్ని సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5/5 టెస్ట్ కేస్ అనేది పాస్ అయినాయి. అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ నెంబర్ని రీడ్ చేసుకున్నాం. నెంబర్ని రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐటరేషన్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 అని ఇచ్చినాం కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి నెంబర్ ఇవ్వకపోతే అప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక ప్యాటర్న్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దాన్ని ఎంటీగా ఇచ్చేసినాం, డిఫైన్ చేసినాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to i+1. ఇక్కడ
జేని కూడా మనం 1 తోటి స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మనకు నెంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, నెంబర్స్ అనేటివి 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పై దాంట్లో అది కింది దాంట్లో రెండిట్లో కూడా 1 అనేది తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ దీని ఐటరేషన్ కూడా ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది స్టార్టింగ్ ఐటరేషన్. అయిన తర్వాత ఇఫ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ I ఈక్వల్ టు A. సో ఎప్పుడైతే I వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఆర్ 1కు ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి, మనం ప్యాటర్న్ అనే దాంట్లోకి ఈ జే వాల్యూ అనే దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇప్పుడు I వాల్యూ ఎంత ఉంది, 1 అనేది ఉంది, ఇది 1 అండ్ సో ఇది కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్ అనే దాంట్లోకి ఇప్పుడు ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, 1 అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ ఎల్స్ అనే ఈ కండిషన్లోకి వెళ్ళదు, ఎగ్జిక్యూట్ కాదు. అండ్ సో ఇక్కడ నుండి ప్రోగ్రామ్ మళ్ళీ ఈ సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫర్ లూప్లో ఇక్కడ మనకు I+1 అంటే 1 2 అంటే 1 వాల్యూ వరకే అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ ఐట్రేషన్ ఇక్కడ ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి మనకి ఏంటంటే ఈ ప్రింట్ దాంట్లోకి వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్లో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, దాంట్లో 1 అనేది స్టోర్ అయింది కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడ ఇది మనకు ఫస్ట్ ఫర్ లూప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఇంతకుముందు 1 ఇప్పుడు 2 అవుతుంది, I వాల్యూ అనేది 2 అయింది. అప్పుడు ప్యాటర్న్ అనే వాల్యూ ఏమైంది, మనం మళ్ళీ ఏం చేసినాం. సో ఇంతకుముందు ప్యాటర్న్ అనే దాంట్లో మనకు 1 అనేది స్టోర్ అయి ఉంది కదా, సో ఇప్పుడు ఏమైతే అంటే ఎంటీ అయిపోతుంది. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to I+1 ఇప్పుడు I వాల్యూ 2 కదా, అంటే 1 to 2 + 1 3, 1 to 3 మధ్యలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అక్కడి నుంచి ఐట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 to 3 మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అనేది ఐట్రేట్ అవుతుంటాయి. సో ఇప్పుడు జే వాల్యూ ఏమైతే 1 అవుతుంది. అండ్ ఇఫ్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో I వాల్యూ అనేది ఎంత, 1కి ఈక్వలా కాదు. అదేవిధంగా I వాల్యూ అనేది ఏ అవుతుందా, సో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో కాదు కాబట్టి ఇప్పుడు ఏమైతే అంటే ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఇఫ్ జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1 ఉంది, ఓకే. సో ఇప్పుడు ప్యాటర్న్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ జే అంటే ఇక్కడ ప్యాటర్న్ అనే దాంట్లో జే వాల్యూ ఉంటుంది 1 అనేది స్టోర్ అయింది, ఓకే. అండ్ ఆ తర్వాత సో దీంట్లో మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎల్స్లోకి రా. అండ్ ఇప్పుడు ఇది ఏమైతే అంటే మళ్ళీ సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. సెకండ్ ఫర్ లూప్కి వచ్చేసరికి జే వాల్యూ 2 అనేది అవుతుంది. ఇప్పుడు ఇఫ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, I వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఇఫ్ జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1 కాదు, ఆర్ జే ఈక్వల్ టు I, జే ఈక్వల్ టు I అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే I వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 2 అయింది. సో 2 అయింది కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్ అనే దాంట్లో 2 వాల్యూ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత సో ఇక్కడికి సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 1 నుంచి 3 మధ్యలో 1 2 మాత్రమే మనకు వాల్యూస్ అనేది వస్తాయి కాబట్టి ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సెకండ్ ఫర్ లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇది ఈ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్ దానికి వస్తుంది. ఈ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్లో ఇప్పుడు వాల్యూస్ ఏమున్నాయి, దాంట్లో 1 ఉంది, అదేవిధంగా 2 అనేది ఉంది. ఈ రెండు ప్రింట్ చేస్తాయి. ప్రింట్ చేసిన తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. 3 అయిన తర్వాత ప్యాటర్న్ ఈక్వల్ టు ఎంటీ చేసిన, అంటే ప్యాటర్న్లో ఇంతకుముందు వాల్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎరేజ్ అయిపోతాయి, అండ్ ఇక్కడ కూడా ఎరేజ్ అయిపోతాయి. ఇప్పుడు చూసుకుంటే అయితే ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 3 + 1 అయితే, అంటే 3 + 1 అంటే 1 to 4 అవుతుంది. సో 4 అవుతుంది కాబట్టి అంటే 1 to 4 మధ్యలో ఉన్నట్టు వాల్యూస్. సో 1 నుంచి ఐటరేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ వాల్యూ అనేది ఇప్పుడు 1 కాదు, 1 కంటే తక్కువ కాదు. మరి ఐ వాల్యూ అనేది ఏ అవుతుందా, అది కూడా కాదు. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి దీంట్లోకి వెళ్ళదు, ఈ కండిషన్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వస్తాయి. ఎల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ప్యాటర్న్ అనే దాంట్లో ఇప్పుడు ఏ స్టోర్ అయితే 1 అనేది స్టోర్ అయింది. వెరీ గుడ్. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఫర్ లూప్కి వస్తాయి. సెకండ్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 2 అనేది అవుతుంది. 2 అనేది అయిన తర్వాత ఇఫ్ ఈ 2 వాల్యూ జే వాల్యూ 2 అయింది. 2 అయిన తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుంటే ఇది మనకు ఫాల్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో చేయనప్పుడు మళ్ళీ ఎల్స్ పార్ట్లోకి వస్తాయి. ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ 1 అవుతుందా, కాదు, ఇక్కడ 2 అనేది ఉంది, జే వాల్యూ 2 అయింది. మరి జే ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందా, జే ఈజ్ ఈక్వల్ టు ఐ కూడా కావట్లేదు. సో ఈ ఎల్స్ పార్ట్ అనే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయదు. అండ్ ఇఫ్ ఇక్కడ ఎల్స్లో ఉన్నటువంటి ఇఫ్ కండిషన్ని సాటిస్ఫై చేయదు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎల్స్లో ఉన్నటువంటి ఎల్స్ కండిషన్లోకి వస్తాయి. ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకున్నట్టయితే 2 స్పేసెస్ అనేటివి ఇక్కడ ప్యాటర్న్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 1 అనేది ఆల్రెడీ స్టోర్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ 1 అదేవిధంగా ఇక్కడ 2 స్పేసులు స్టోర్ అయినాయి. ఓకేనా, స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ సెకండ్ ఫర్ లూప్కి వస్తాయి. ఇప్పుడు జే వాల్యూ ఏమవుతుంది, 3 అనేది అవుతుంది. సో 3 అయిన తర్వాత ఇది ఎలాగో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, 1 కాదు, 1 కంటే తక్కువ కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది రాంగ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ చేయదు. సో ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ ఎంత ఉంది మనకి ఇప్పుడు 3 ఉంది, కాదు, జే ఈజ్ ఈక్వల్ టు ఐ, జే వాల్యూ అనేది ఐ అవుతుంది, అవుతుంది. సో అప్పుడు ప్యాటర్న్ అనే దాంట్లోకి స్ట్రింగ్ ఆఫ్ జే ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టే ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఇంతకుముందు 1 ఉంది, 1 తర్వాత 2 స్పేసులు కూడా ఇక్కడ యాడ్ అయినాయి, ఆ స్పేసెస్ ఆ తర్వాత 3 అనే నెంబర్ ఇప్పుడు యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత ఏం చేస్తే ఎల్స్ పార్ట్లోకి వెళ్ళకుండానే డైరెక్ట్ మనకి ఇక్కడ సెకండ్ ఫర్ లూప్కి వస్తుంది. సెకండ్ ఫర్ లూప్కి వచ్చేసరికి ఐటరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అవడంతో మళ్ళీ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్కి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్ ఆఫ్ ప్యాటర్న్లో 1, 2 స్పేసులు అదేవిధంగా 3 అనే నెంబర్, సెకండ్ నెంబర్ అనేది ప్రింట్ కాదు, 1 and 3 అనేది ప్రింట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ ఫర్ లూప్కి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ 4 అవుతుంది. ఈ 4కి వచ్చిన తర్వాత సో ఈ విధంగా రిపీట్ అవ్వకుండా ప్రాసెస్ అనేది రిపీట్ అయ్యి మనకు హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నట్టు ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. నాకు ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.